హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. మరొక నూతన మొక్కతో నేను మీ ముందున్నాను. ఈ మొక్క గురించి తెలుసుకోవాలంటే, దీని వివరాలు తెలుసుకోవాలంటే చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఈ మొక్క? ఇది కూడా మా పొలంలో కనిపించింది. ఇదేంటో చూద్దామంటే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. చూసి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆకులు చాలా అందంగా ఉన్నాయి. ఇది భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా మరియు వియత్నాంలోని పోడి ప్రాంతాలకు చెందింది ఒక మధ్య తరహా చెట్టు అన్నమాట. ఎత్తుగానే పెరుగుతుంది. కాగితం గుజ్జు తయారు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. దీని పేరు స్ట్రెబ్లస్ ఆస్పర్. దీని యొక్క రాజ్యం వచ్చి ప్లాంటే. కుటుంబం మోరేసి. శాస్త్రీయ నామం స్ట్రెబ్లస్ ఆస్పర్. ఫిలిప్పీన్స్లో దీనిని సాధారణంగా బోగ్టలే మరియు కల్యోస్ అని పిలుస్తారు. కంబోడియాలో దీన్ని స్నే అని పిలుస్తారు. చూసారా, నార వచ్చింది. ఈ నార కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆకులు దాదాపు 5-10 సెంటీమీటర్లు ఉంటాయి పొడవు. చిన్న కాండాలపై ఉంటాయి. చిన్న చిన్న కాండాలకున్న రెమ్మలపై ఉంటాయి ఈ ఆకులు. జిగురు అంటుతుంది. జిగురు వచ్చింది. చెట్టుకి జిగురుంది. గతంలో దీనిని నోటి పరిశుభ్రత ఉత్పత్తిగా ఉపయోగించారు మరియు అందుకే దీనిని టూత్ బ్రష్ ట్రీ అంటారు. శుభ్రపరిచే గృహాన్ని పెంచడానికి 8 పొడవున చిరిగిన లేదా గుజ్జు చేసిన చివర కలిగిన కొమ్మ లేదా కర్రను దంతాల శుభ్రపరిచే సహాయంగా 20వ శతాబ్దం మధ్యకాలం వరకు ఉపయోగించేవారట. కానీ ఇప్పుడు మనకి టూత్పేస్ట్లు వచ్చేసాయి కాబట్టి వీటన్నిటిని మనం పక్కన పెట్టేసాం. చూసారు ఆకులు ఎంత అందంగా ఉన్నాయో? ఆకులు చాలా బాగున్నాయి. అందుకే నాకు నచ్చింది ఈ చెట్టు. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. ఈ ఆకులు చాలా శుభ్రంగా అందంగా ఉన్నాయి. నోటి మరియు నాసోఫారింజియల్ ఇన్ఫెక్షన్లు మరియు ముఖ్యంగా స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్తో వివిధ సూక్ష్మజీవులపై దాని యాంటీబ్యాక్టీరియల్ చర్యపై వివిధ అధ్యయనాలు జరిగాయి. ఈ మొక్క మీద జరుగుతూనే ఉన్నాయి కూడా. స్టెబ్లియస్ ఆస్పర్ ఆకుల సారం స్ట్రెప్టోకాకస్కు వ్యతిరేకంగా, ముఖ్యంగా మ్యూటాన్స్కు వ్యతిరేకంగా ఎంపిక చేయబడింది. చూసారా, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆగ్నేయాసియా అంతటా ఖోయ్ కలపను గంజాయితో కలిపిన పదార్థంగా ఉపయోగించడం, కంబోడియాలోని అనేక గ్రామీణ ప్రాంతాలకు ప్రేవెంగ్ యొక్క స్నేపోల్ గ్రామం అంటే విషపూరిత స్నే మరియు కాంపాంట్ ప్రావిన్స్లోని క్రాంగ్ స్నే అంటే అసలేంటి కొండ వంటి చెట్టు పేరు పెట్టారు. కొండ పేరు పెట్టారనమాట. మలేషియాలో దీనిని కేష్నాయ్ అని పిలుస్తారు. దీని నుంచి మనకి నార వచ్చింది కదా, దీంతో కూడా మనం ఇంటి దోలాలు కట్టుకోవచ్చు. తడికలు కట్టుకుంటారు కదా, తడికలు కూడా కట్టుకోవచ్చు. గట్టిగానే ఉంది. ఒకసారి మొహం కడుక్కొని చూస్తే తప్పేం లేదు. ఇదేం విషపూరితం కాదు. పైన ఉన్న బెరడు తీసేసి మొహం కడుక్కొని చూడండి. చెట్టు అసలు మీకు కనిపించిందా ఎక్కడైనా? మీ ఊర్లో దీనిని ఏమంటారో కామెంట్ చేయండి. టూత్ బ్రష్ ట్రీ. రకరకాల చెట్లకి రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది కొంచెం పెద్ద చెట్టు. బాయ్ ఎవ్రీవన్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఎక్కడ పడితే అక్కడే మొలుస్తుంది. వీధుల్లో, రోడ్ల పక్కన, పొలాల గట్ల వెంబడి మొలుస్తుంది. దీనికి ఎక్కువగా నీరు అవసరం లేదు. ఏ ప్రాంతంలోనైనా ఈ టూత్ బ్రష్ ట్రీ మొలుస్తుంది. కాగితం గుజ్జు తయారు చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.